మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో ఈరోజు అదాని దుర్మార్గుడు అదాని అవినీతిపరుడు అని మాట్లాడుతున్నావు కదా. ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానితో కుదిరిన ఎంఓయూలను రద్దు చేయడం లేదు? మీరే అన్నారు కదా వ్యాపారవేత్తలు ఎవరు 30-40 కోట్లు ఉత్తగానే ఇయ్యరని, నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పిండ్రు కదా. మరి ఎంత ఆశించి మీరు అదానితో 12,400 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు? వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానితో ఉన్న ఎంఓయూలు రద్దు చేసుకోమని చెప్తారా చెప్పరా? దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం. ఢిల్లీలోనేమో కుస్తీలు పడుతున్నట్టు పోజులు, అదాని గారితో మేమేదో కుస్తీ పడుతున్నాం, అదానితో ప్రధానితో మేమే కొట్లాడుతున్నాం అని 10 ఏళ్ళు పోజులు కొట్టిండ్రు. ఆ 10 ఏళ్ళు ఇక్కడ మేము అదానిని రాకుండా మేము ఆపినాం. మళ్ళీ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ రాగానే రేవంత్ రెడ్డి గారు దోస్తీ చేస్తుంటే అదే అదానితో ఎందుకు కళ్ళు మూసుకున్నారు రాహుల్ గాంధీ గారని మేము అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదానితో దేశానికి నష్టమట, అదానితో దేశానికి నష్టమట. ఇది రాహుల్ గాంధీ గారి వాచ. మరి అదానితో దేశానికి నష్టమైతే దేశంలో అంతర్భాగమైన తెలంగాణకు నష్టం కాదా? అదానితో వేరే రాష్ట్రాల్లో నష్టమైతే ఆయా ప్రాంతాల ప్రజలకు నష్టమైతే మరి ఇక్కడ తెలంగాణలో నష్టం కాదా? లాభం ఎట్లా అవుతుంది? రాహుల్ గాంధీ గారు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధిష్టానం మాటను కాదని, కాంగ్రెస్ అధిష్టానం మాటను పెడచెవిన పెట్టి అదానీ సామ్రాజ్యానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ ఏమైనా పరుస్తున్నారా? ఇది కూడా తప్పకుండా, ఒకవేళ అట్లా జరుగుతున్న మాట వాస్తవమైతే మరి ఆయన మీద చర్య తీసుకుంటారా తీసుకోరా? ఇది కూడా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చూసిన షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, ఆమె కూడా చెప్పింది రేవంత్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలా, అదానితో ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పునరాలోచించాలా, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది అక్కడ కూడా పునరాలోచించాలా నేను విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి ఇప్పుడే షర్మిల గారు చెప్పినట్టు నేను వార్తల్లో ఇప్పుడే చూసిన. స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్ల విరాళాన్ని మరి స్వీకరించడం అదాని గారి నుంచి రేవంత్ రెడ్డి గారు, ఇది తప్పా ఒప్పా రాహుల్ గాంధీ గారు చెప్పాలి. మీరు కేవలం బట్టగాల్చి మీదేస్తాం, బురద జల్లుతాం, కానీ మా వరకు వచ్చేసరికి మాత్రం సమాధానం చెప్పం అంటే కుదరదు. రాహుల్ గాంధీ గారు తప్పకుండా మీరు సమాధానాలు చెప్పాలి. ఢిల్లీలో ప్రధాని అవినీతిపరుడు అంటూనే మరి రాష్ట్రంలో అదే అదానితో ఇక్కడ వ్యాపార సంబంధాలు నేర్పుతున్న మీ ముఖ్యమంత్రి నీతివంతుడు ఎట్లయితాడో చెప్పాలి. ప్రధాని ఒకవేళ అదానితో వ్యాపారం చేయిస్తూ ఆయనకు పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంటే ఆయన అవినీతిపరుడు అయితే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతిమంతుడు ఎట్లయితాడు? దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. అందుకే అంటున్నాం, ఇవాళ మాకున్న అనుమానం అయితే ఇదంతా అయితే రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతున్నది. ఇది ఆయన డబుల్ స్టాండర్డ్కు నిదర్శనం. ఒక ఆలోచన, ఒక పార్శ్వం లేదు. రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనుకుంటే తప్పకుండా ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం. వెంటనే రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీని, ఆయన పార్టీ నాయకత్వాన్ని అదుపులో పెట్టాలా, వెంటనే చెప్పాలా. రాహుల్ గాంధీ గారికి అనుమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం అదానితో చేసుకున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఎంఓయూస్, నీకింత నాకింత అని చేసుకున్న ఎంఓయూలను రద్దు చేయాలి. 100 కోట్ల విరాళం మరి ఏం ఆశించి ఇచ్చిండ్రో తెలియదు, వెంటనే వెనకకి ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, వారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. కెన్యా లాంటి చిన్న దేశాలే ఇవాళ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి. మీ నాయకుడు మరి రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తున్నారు అదానిని అరెస్ట్ చేయాలి అని. మరి మీరు అట్లాంటి వ్యక్తితో మీరు ఇంకా ఎందుకు ఒప్పందాలు రద్దు చేసుకుంటలేరో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. దేశం మొత్తానికి అదానితో నష్టమవుతున్నప్పుడు తెలంగాణకి ఎట్లా లాభం అవుతుందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదాని